హలో హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేశ్వరి గుట్టి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కన్నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో చేస్తానండి. చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీ అంటే చిన్న హ్యాపీ కాదు, చాలా హ్యాపీగా ఉంది. ఒక మామ, అల్లుడు, కూతురు, అలాగే ఒక తండ్రి, కూతురు, అల్లుడిని ముగ్గురిని చూసాము. చాలా రోజుల తర్వాత చూసాం కదా, చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకు దేని గురించి చెప్తుండో, ఏంది నువ్వు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తుండో క్లారిటీగా చెప్పమంటారా? అదేనండి, డిమాండ్ పవన్ రీతు సాంగ్ రిలీజ్ చాలా బాగా చేసినారు కదా. చాలామంది కంటెస్టెంట్స్ వచ్చినారు. అంటే బిగ్ బాస్ సీజన్ 9లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ వచ్చినారు. అలాగే కుక్ విత్ జాతిరత్నాలు షోలో కూడా డిమాండ్ పవన్ రీతో ఉన్నారు కాబట్టి షో నుంచి కూడా వచ్చినారు. అలాగే డిమాండ్ పవన్ అగ్ని పరీక్ష 1 నుంచి మనకి హౌస్లోకి వెళ్ళినాడు కాబట్టి అగ్ని పరీక్ష టీం కూడా వచ్చింది. చాలామంది టీవీ ఆర్టిస్టులు, మంచి హీరోలు, అంటే చాలా వరకు చాలామంది వచ్చున్నారు. అసలు ఎంత బాగా జరిగిందండి ఈవెంటు. చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా కూడా ఉంది. మనం చూసిన హౌస్లో 24 అవర్స్ చూస్తున్న వాళ్ళందరినీ చాలా రోజుల తర్వాత, ఇప్పటికి 10 నెలలు అయింది. 10 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ చూసాం వాళ్ళని. ఇంతకీ అల్లుడు, కూతురు, మామగారు అని అన్నవా, ఎవరిని అని అంటారా? తనూజ, బర్నీ గారు, కళ్యాణ్ అండి. అంటే తనూజకి నాన్న కదా బర్నీ గారు. అలాగే కళ్యాణ్ మామ అంటుండేవాడు హౌస్లో ఉన్నప్పుడు. వాళ్ళని చూస్తే అసలు వాళ్ళ ముగ్గురు ఒక ప్రేమ ఉంటుందండి. మన బర్నీ గారు, తనూజ, కళ్యాణ్ని పిలుచుకొని బర్నీ గారు బుకే ఇస్తున్నాడు వాళ్ళకి, రీతిక్, డిమాండ్కి. చూడడానికి 2 కళ్ళు చాలు. అసలు ఒక ఫ్యామిలీ ఫోటో ఇలా ఉందా అని అనిపించింది నాకైతే. చాలా బాగుందండి. కాకపోతే అంటే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎమానియల్, తనూజ నిజంగానే మాట్లాడుకోలేదండి. మరి ఏం జరిగింది మనకు తెలియదు. కానీ మొన్న కుక్ విత్ జాతిరత్నాలు ఫైనల్ ఎపిసోడ్లో మాత్రం మాట్లాడినాడు. ఈరోజు డేమాన్ వాళ్ళ ఈవెంట్లో కూడా ఏదో అంతగా ఏం కలవలేదు, కానీ తనూజనే పోయి భుజం మీద చేసి మాట్లాడిస్తుంది. బాగున్నారు. చాలామంది వచ్చినారండి. అసలు ఈవెంట్ కూడా చాలా పెద్దగా, చాలా బాగా జరిగింది. డిమాండ్ పవన్ ఇంతకుముందు కూడా ఒక సాంగ్ తీసున్నాడు, కానీ ఇంత అంటే ఇలాగ ఈవెంట్ ఏం జరగలేదు. ఇది రీతు, డిమాండ్ పవన్ ఇద్దరు చేసినారు కాబట్టి చాలా బాగా వచ్చింది. సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. దీని తర్వాత మనకి కళ్యాణ్ సాంగ్ ఏనండి. కళ్యాణ్ సాంగ్ కూడా వీళ్ళే వస్తారు. అంటే బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్సే వస్తారు. పోతే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వస్తారు. కుక్ విత్ జాతిరత్నాలు షో నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ వస్తారు. ఇంకా కొంతమంది పెద్ద డైరెక్టర్లు వస్తారు. దానికోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. కళ్యాణ్ సాంగ్ వచ్చినా కూడా అది కూడా చాలా హిట్ అవుతుందండి. డిమాండ్ పవన్ రీతు సాంగ్ కూడా చాలా హిట్ అవుతుందని ఆశిద్దాం. చాలా హిట్ అవ్వాలి కూడా. అంటే కష్టపడుతున్నారండి వాళ్ళంతా. అంటే పోయిన ఇయరు ఇదే మంత్లో అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలీదు. కళ్యాణ్ పడాలనే వ్యక్తి, డిమాండ్ పవన్ అనే వ్యక్తి మనకు తెలీదు. వాళ్ళిద్దరూ ఒక అగ్నిపక్ష షో ద్వారా వచ్చి ఈరోజు ఈ స్థాయికి వచ్చినారంటే చాలా గ్రేట్ అండి. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని మీరు సక్సెస్ చేయాలి. అంటే అగ్ని పరీక్ష వస్తుంది కదా, అగ్ని పరీక్షలో జడ్జెస్గా వస్తున్నారండి వాళ్ళిద్దరూ. అసలు అది ఇంకా నాకు షాకు. సెలెక్ట్ అవుతాము అనుకునేసి దగ్గర నుంచి ఆ షోకే జడ్జెస్గా వస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. పోతే దీని తర్వాత వచ్చేసి అసలుకి మనకు ఆగస్ట్ అంతా రిలీజ్లే ఉంటాయండి. ఏమంటే తనుజ్ అది ప్రోమో రిలీజ్ అయింది కదా, అది వెబ్ సిరీస్. సింధు కొంచెం రెబల్గా కనిపిస్తుంది.
అంటే క్యారెక్టర్ అమ్మాయి క్యాబ్ డ్రైవర్ లాగా ఉంది. తనూజ ఏమో పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్టుంది. వాళ్ళకి వాయిస్ ఓవర్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా అంటే సూటబుల్గానే ఉంది కొంచెం. చాలా బాగుంది. చూడాలి ఎవరికి ఎంతెంత సక్సెస్ వస్తుందో, కానీ అందరూ సక్సెస్ అవ్వాలండి. ఇప్పుడు బర్నీ గారు ఇప్పుడు డిమాండ్ పవన్ రీతు వాళ్ళ ఈవెంట్లకు రావడం చాలా గొప్పతనం అండి. ఏంటంటే ఆయన గొప్పతనం అది. ఆయన ఎంతో బిజీగా ఉంటాడు. వీళ్ళు ఎవరండి, నిన్న వచ్చిన కంటెస్టెంట్స్ కదా వీళ్ళకి రావాలి అంత ప్రాధాన్యత ఇవ్వాలి అని కూడా లేదు. కానీ ఆయన గొప్పతనం అక్కడ చాటుకున్నాడు. మన సుమన్ శెట్టి గారు కూడా వచ్చినాడు. చాలామంది కంటెస్టెంట్స్ అందరూ వచ్చున్నారు. చాలా బాగా ఈవెంట్ జరిగింది. వాళ్ళిద్దరు సాంగ్ కూడా చాలా సక్సెస్ చేయండి. దీని నెక్స్ట్ తర్వాత మనకి కళ్యాణ్ సాంగ్ వస్తుంది. కళ్యాణ్ సాంగ్ సక్సెస్ చేయండి. పోతే ఇంకా తనూజది వెబ్ సిరీస్ వస్తుంది కదా, దాన్ని సక్సెస్ చేయండి. అసలు ఫ్యాన్స్ వారు ఏం జరిగిందండి మనకి సోషల్ మీడియాలో, వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం, వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం. ఈరోజు నన్ను ఆపుతారేమో అని అనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళు చూడండి ఎంత బాగున్నారో. ఆ ప్రేమ్ చూడండి, అసలు మామ అల్లుడు కూతురు కలిసి ఎంత చక్కగా ఒకే చోటు కూర్చోడు, ఒకటే ముచ్చట్లు పెట్టుకోవడం, కొత్త అల్లుడు వచ్చినట్టు వచ్చున్నారు. అసలు చాలా బాగుందండి. అంటే నేను హౌస్లో అంత బాగా చూసుంటాను వాళ్ళని. అదే విధంగా మనకి ఈ ఈవెంట్లో కూడా కనిపించినారు. ఇమానియల్ కూడా ఫ్రెండ్గా ఉన్నాడు, బాగుంది. ఇమానియల్ కూడా నా తమ్ముళ్ళు అంటున్నాడు. కానీ వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఎదుగుతున్నారని ఇమానియల్ కూడా కొంచెం ప్రౌడ్గా అనుకుంటుంటాడు. అలాగా వీళ్ళేమో చాలా బాగుంటే మీరు ఒకరికొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, మాటలు విసురుకోవడం వద్దండి. ఇకనైనా ఆపేయండి. రేపు కళ్యాణ్ సాంగ్ కూడా తనూజ కూడా వస్తుంది. అంటే వచ్చేటట్టే ఉందండి. ఈరోజు ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒక ఈవెంట్కి వచ్చి పక్కనే కూర్చొని ఏదైనా చర్చించుకున్నది ఏం లేదు. కళ్యాణ్ కొంచెం లేట్గా వచ్చినందుకు తనూజ వెంటనే ఫోన్ చేసేసింది. ఆమెను కళ్యాణ్ వెళ్ళి కలిసినాడు. తనూజ బర్నీ గారు హౌస్లో ఎలా ఉన్నారో, ఎంత హ్యాపీగా, ఎంత హగ్ చేసుకుంటా, ఎంత ఇదిగా అంటే సొంతం వాళ్ళ తండ్రి కూతురు ఎలా ఉంటారో అలా ఉండేది కదా. అలాగే నిన్న రాత్రి కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి. ఇంకొంచెం వేరే కంటెస్టెంట్ల గురించి అంటే బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ల గురించి మీతో మాట్లాడాలి. ఇంకొక వీడియో వస్తుంది. లెంత్ అయిపోతుంది. ఉంటానండి. బాయ్ అండి.